బుక్కునీరు ఎస్ఐ సాయి కుమార్ అంట మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ మిస్సింగ్. వారితో పాటు మరో వ్యక్తి గల్లంతు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఎస్ఐ కారు, చెప్పులు, సెల్ ఫోన్లు. మహిళా కానిస్టేబుల్ మరో వ్యక్తి డెడ్ బాడీ లభ్యం. కామారెడ్డి జిల్లాలో కలకలం రేగుతా ఉందట. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ ఇద్దరు మిస్ అయిపోయారట. ఈ ఇద్దరితో పాటు మరో వ్యక్తి కూడా మిస్ అయిపోయారట. ఈ 2 డెడ్ బాడీలు దొరికినాయట. ఎస్ఐ మాత్రం మిస్ అయిందట. అసలు ఏం జరుగుతా ఉందో అర్థం కాలే. ఇటీవల కాలంలో ములుగు జిల్లాలో ఒక ఎస్ఐ వాజేడ్ ఎస్ఐ తుపాకీతో కాల్చుకోవడం చనిపోయిన ఘటనను మనం అర్థం కావట్లేదు. అది మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ మిస్సింగ్ అయినటువంటి వార్తను చూడొచ్చు. కామారెడ్డి జిల్లాలో ఎస్ఐతో సహా 3 గల్లంతు కావడం కలకలం రేపింది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, మరో వ్యక్తి నిఖిల్ బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. ఎస్ఐ మిస్సింగ్ పై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు సమీపంలో టవర్ లొకేషన్ ఆగిపోయినట్టు గుర్తించారు. చెరువు కట్ట సమీపంలో ఎస్ఐ సొంత కారును గుర్తించారు. చెరువు గట్టున 2 పురుషుల చెప్పులు ఉన్నట్టు కనుగొన్నారు. వీరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని గజ ఈతగాలతో చెరువులో అర్ధరాత్రి వరకు గాలించారు. మహిళా కానిస్టేబుల్ తో పాటు నిఖిల్ డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఎస్ఐ ఆచూకీ లభించలేదు. వీరందరూ సూసైడ్ చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, ఏం కథనో చూడాలి. సూసైడ్ చేసుకోవడం ఏంది అది ఏం అర్థమైతలేదు. ఇది ఘోరం. ఇది మరి క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.